సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమనుకుంటున్నారు సార్ మీరు? ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్ అప్పుడు చేసిండ్రు, అప్పుడు మహేందర్ రెడ్డి ఉండొచ్చు దాంట్లో. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళే కదా, పైనుంచే కదా వచ్చేది. ఏదైనా సరే గంగోత్రి ఎక్కడ ఉండదో అక్కడ అసలు అపోజిషన్ లీడర్లు కేసీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడాలి, అందరిది ట్యాప్ చేసి పడేసిరట. అందరికి చేసి హైకోర్టు జడ్జి కూడా ఉన్నట, జడ్జిలు కూడా. ఎందుకంటే జడ్జిని బ్లాక్ మెయిల్ చేయొచ్చు మనం, చేసి నువ్వు ఆయన ఏంటి ప్రైవేట్ జీవితం ఏంటి, ఎవరు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నాడు, అవన్నీ కనిపెట్టాలని చేసిండ్రు. ఇప్పుడు కూడా జరుగుతున్నది అది. అప్పుడే కాదు, అప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకని ట్యాపింగ్ ఏది చేసినా నేరం అవుతుంది. కేంద్ర ప్రభుత్వము అది కూడా టెర్రరిస్ట్లను పట్టుకోవడానికే చేయాలి తప్ప స్వదేశంలో చేయడం లేదు. జడ్జిలను అసలు చేయడానికి వీల్లేదు. ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అవుతుంది, అది తప్పది. దీనికి కఠినమైన శిక్షలు ఉండాలి, లేకపోతే అది రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసినట్టు చేయాలి. మీరు మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు? ఆయనకు తెలియదా? ఆయన డీజీపీ కదా, ఇన్నేళ్ళు ఆయనే ఉన్నాడు కదా. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంత పెద్ద ఎందుకు ఇచ్చారు?